ఎండాకాలం అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఇంట్లో ఏదో ఒకటి చల్లగా జ్యూస్లు ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. అందుకే మా పిల్లలు ఇంకా మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేయమన్నారు. కోసం నేనైతే మస్క్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, గింజలు అయితే తీసేసాను. ఆ గింజలు అయితే పాడేయకండి, అది కూడా ఎండబెట్టి మనం తిన్నామనుకో చాలా బాగుంటుంది. అది కూడా వేస్ట్ చేయకండి, చాలా బాగుంటుంది అది విత్తనాలు అయితే. ఇప్పుడైతే మాకు ఆ విత్తనాలు అయితే ప్యాకెట్లో అమ్మేటోళ్ళు 1 రూపీకి ఒక ప్యాకెట్ అయితే వచ్చేది. చాలా బాగుంటాయి ఆ విత్తనాలు అయితే. అలా చిన్నప్పుడు ఆ విత్తనాలు తిని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మస్క్ మిలన్ అయితే నేను పార్ట్స్గా కట్ చేస్తున్నాను. చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెడుతున్నాను. అంటే ఫస్ట్ టైం అండి మస్క్ మిలన్ జ్యూస్ చేయడం. నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇంకా మా పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి వీడియోలో చూసి చేస్తున్నానండి. యూట్యూబ్లో చూసి కొన్ని ఛానల్స్ అయితే చూశాను. అందులో చూసి నేను ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. సింపుల్ వేలో చేస్తున్నాను. ఇంకా చాలా రకాలుగా చేస్తారు, కానీ అవన్నీ లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఒక 3 ఇంగ్రీడియంట్స్ తోటి చేసేలాగా ఉండాలని సింపుల్గా అయితే చేస్తున్నానండి. తర్వాత ఏదో మిక్సీ జార్లో అయితే వేసేసాను నేను మస్క్ మిలన్. తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే వేసాను. ఆ తర్వాత షుగర్ అయితే వేస్తున్నాను. షుగర్ తర్వాత మిల్క్ అయితే వేసాను. షుగర్ ఏమో 2.5 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఎందుకంటే మస్క్ మిలన్ కొంచెం స్వీట్నెస్ లేదు కాబట్టి కొంచెం షుగర్ అయితే వేసాను. స్వీట్ ఉంటే మీరు అంత అవసరం లేదండి షుగర్ అంతగా వేసుకోవడము. తక్కువ వేసుకుంటేనే చాలా మంచిది. ఇంకా నేను మస్క్ మిలన్ అంత స్వీట్ లేదు కాబట్టి నేనైతే 2.5 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఎలా వస్తుందో అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇక మా చిన్నోడైతే పక్కనే ఉన్నాడు. ఎప్పుడు చేస్తావు అన్నట్టు చూస్తున్నాడు. ఒకసారి తిప్పినప్పుడైతే అంతగా కొంచెం జ్యూస్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి అయితే పెట్టాను. అప్పుడైతే ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చేసి చూశాను, సూపర్ వచ్చింది అండి. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంతగా టేస్ట్ వస్తుందని. మా బుడ్డోడు కూడా ఇంకా అడిగితే మా బుడ్డోడు కూడా ఒక స్పూన్ అయితే తినిపించాను. చాలా బాగుంది జ్యూస్ అయితే. ఇంత టేస్ట్ ఉందంటే అసలు అనుకోలేదు నేను ఇంత టేస్ట్ ఉంటుందని. ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను చేసింది. ఎట్లా వస్తుందో ఎలా వస్తుందో అని అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే లేరు కాబట్టి మా హస్బెండ్ అయితే తాగలేదు. ఇంకా పిల్లలు నేనే తాగేసాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. అందుకే ఇంకా ఒకటే కదా పండు, అది ఎంత వస్తుందండి ఒక గ్లాసు. ఇంకా అట్లానే మేమే తాగేసాము. చూడండి, ఇంకా మా పిల్లలు కూడా బాగా నచ్చింది వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.